హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ ఆద్య. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. అలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటికీ మనకు ఆన్సర్స్ చెప్పడానికైతే మనతో రామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టాక్ మార్కెట్లో అంత హైప్ ఉంటుంది, అలాగే ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియట్లేదు. నెక్స్ట్ 2-3 మంత్స్లో స్టాక్ మార్కెట్లో ఎలా ఉండబోతుంది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? కరెక్ట్ మేడం. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా మార్కెట్స్ అన్నీ కూడా రోజు ఒక రకంగా ఒడిదుడుకులు అయితే బాగా వస్తున్నాయి. మేజర్గా ఏంటంటే ట్రంప్ డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఉంటుంది. సో ఆయన యొక్క డెసిషన్స్ని బట్టి మనకి గ్లోబల్ మార్కెట్స్ ఏమో కానీ ఇండియన్ మార్కెట్స్ చాలా విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. మొన్నటిదాకా టారిఫ్స్ అని 50%, 25 అన్నారు, తర్వాత 50% అన్నారు. అవి చాలా ఎఫెక్ట్ అయినాయి. దాన్ని తగ్గించడానికి ఈ జిఎస్టీ తగ్గించి కొంత వెసులుబాటు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు H1B వీసా అని చెప్పి ఇంకో కొత్త బాంబు పేల్చారు. దానివల్ల ఐటీ కంపెనీస్ అప్పటిదాకా మంచి మూవ్మెంట్ ఉన్న ఐటీ కంపెనీస్ ఏమో ఇప్పుడు 2%, 3% వరకు అలా పాలైనాయి. సో రోజుకో రకంగా మార్కెట్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే డౌన్ సైడ్ ఈ 24,500 అనేది మేజర్గా సపోర్ట్ తీసుకుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కానీ తీసుకుంటే ఇప్పుడు 54,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకొని ర్యాలీ ఇమీడియట్గా వచ్చింది. సో ఎఫ్ఐఎస్ పాయింట్ చూసుకుంటే ఎక్కువ మంది సెల్లింగ్ సైడ్ వచ్చారంటున్నారు. మళ్ళీ మొన్న లాస్ట్ మంత్ బయింగ్ వచ్చారు, ఇప్పుడు సెల్లింగ్ సైడ్కి వస్తున్నారు. బట్ డిఐఎస్ హయ్యెస్ట్గా కొంటున్నారు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. అలాగే ఈ రీటైల్ క్లయింట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా బయింగ్ సైడే ఉన్నాయి. అయితే ఈ యొక్క డిస్టర్బెన్స్ వల్ల మార్కెట్స్ బాగా ఇబ్బంది అవుతున్నాయి. సో దీన్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే నార్మల్ పర్సన్స్ మనీ సంపాదించలేకపోతున్నారు. ఓన్లీ ఒక టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ని ఐడెంటిఫై చేస్తేనే మనం కొంచెం ఎర్న్ చేసేటట్టు ఉంది, అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే నెక్స్ట్ ఈ 2 మంత్స్ మార్కెట్స్ ఏంటంటే రేంజ్లో ఉండి పాజిటివ్గానే ఉంటాయి, కానీ బై అండ్ డిప్స్ లాగా చేసుకోవాలి. విపరీతమైన ఫాల్ అయితే లేదు, బట్ బాటమ్స్ అయితే అవుట్ అయినాయి. బట్ క్యాలిక్యులేటెడ్గా మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని షార్ట్ టర్మ్గా చేస్తేనే మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. సార్, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ ఒక టాప్ 5 కంపెనీస్ ఏదైనా రిఫర్ చేస్తారా మీరు? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఇది ఏంటంటే యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కింద ఇస్తున్నాం. మేము ఎక్కడ కూడా రికమెండ్ చేయట్లేదు. బట్ మేము కూడా ఏంటంటే కరెక్ట్గా టెక్నికల్గా చూసి ఒక టాప్ 5 కంపెనీస్ మీకోసం ఐడెంటిఫై చేసాం. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మీ యొక్క అమౌంట్స్ని జాగ్రత్తగా పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ కంపెనీ ఏంటంటే అదాని ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు ఈ అదాని మీద మనకి మొన్న హిండెన్బర్గ్ కేసుని సెబీ అనేది కానీ కోర్టు కానీ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారనమాట అదానికి. దాంతో ఈ షేర్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఎప్పటి నుంచో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా అండర్ కరెంట్గా ఉన్న స్టాక్స్ ఇప్పుడు గ్రో అవుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు 2650 నుంచి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా తగ్గిన 2550 దగ్గర కూడా యాడ్ చేసుకోండి. అదాని ఎంటర్ప్రైజెస్ టార్గెట్ వచ్చి 3000 దాకా ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీలకి స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది 2395 బిలో వీక్ వస్తుంది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అవ్వండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ స్టాప్ లాస్ అనేది ఇప్పుడు అవ్వట్లేదు అనమాట. కాబట్టి ఎప్పుడైతే 2395 అలా ఒకవేళ బాటమ్ అవుట్ అయిందంటే బయటకు వచ్చేయండి, ఎగ్జిట్ అయిపోండి. సో హోల్డ్ చేయొద్దు, ఎందుకంటే హైలో మీకు ఇస్తున్నాం అనమాట అడ్వైస్. సో నెక్స్ట్ వచ్చి యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ కూడా లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ లేక అది బాగా డౌన్ అయింది. దాదాపు 1300 నుంచి ఫాల్ అయ్యి ఇది 1100 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు రైజ్ అవుతుంది. సో ఇప్పుడు 1150 ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్. అలాగే అక్కడ బై చేసుకోండి. మళ్ళీ 1100 దగ్గర కూడా యాడ్ చేసుకోండి. ఇది టార్గెట్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ వచ్చి 1230, 1250 దాకా ఉంది. స్టాప్ లాస్ తీసుకుంటే దీనికి కూడా 1080 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి 3 మంత్స్లో ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ వచ్చి అంటే గోద్రేజ్ ప్రాపర్టీస్. సో ఇదేంటంటే ఇప్పుడు రియాలిటీ సెక్టర్ అంతా కూడా గ్రో అవుతుంది. ఈ ట్యాక్సెస్ తగ్గించడం, జిఎస్టీ తగ్గించడం, వీటన్నిటి వల్ల కూడా రియాలిటీ సెక్టర్ కూడా పాజిటివ్ వస్తున్నాయి. సో ఇప్పుడు గోద్రేజ్ ప్రాపర్టీ వచ్చి 2100 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ 2050 అలా వచ్చినా యాడ్ చేసుకోండి.
టార్గెట్ వచ్చి 2250, 2300 దాకా కూడా ఛాన్స్ ఉంది. అలాగే ఎగ్జిట్ కూడా స్టాప్ లాస్ కూడా 1945 బిలో వీక్ వస్తుంది. కాబట్టి అక్కడ స్టాప్ లాస్ మ్యాక్సిమం రాకపోవచ్చు, బట్ ఒక కేర్ఫుల్గా కూడా ఉండాలి కాబట్టి మనం చెప్తున్నాం. ఆ తర్వాత ఏంటంటే టైటాన్ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా మంచి రేంజ్లోకి ఉండే ఛాన్స్ ఉంది. ఇది అంతకుముందు 3800 నుంచి ఫాల్ అయింది, ఇప్పుడు 3400 ఆ రేంజ్లో ఉంది. మళ్ళీ 3200 దగ్గర వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. స్టాప్ లాస్ వచ్చి ఇది 3095 స్టాప్ లాస్. అలాగే టార్గెట్స్ తీసుకుంటే 3600 నుంచి 700 దాకా ఉంటుంది. ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ 2-3 మంత్స్ మంచి రిటర్న్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎంఫసిస్ ఐటీ కంపెనీ. సో ఎంఫసిస్ వచ్చి ప్రజెంట్ 2700 ఆ రేంజ్లో ఉంది. మొన్న 3000 దాకా వెళ్ళి ఈ H1B వీసా వల్ల 250 పాయింట్స్ 300 పాయింట్స్ డౌన్ అయిందనమాట. ఇది ఒక మంచి అడ్వాంటేజ్. ఈ కంపెనీ జనరల్గా 2750 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ నెక్స్ట్ వచ్చి 2650 కూడా మంచి సపోర్ట్ ఉంది, మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 3000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే స్టాప్ లాస్ తీసుకుంటే ఇప్పుడు 2595 ఆ రేంజ్లో, ఒకవేళ 2600 బిలో వస్తే మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎగ్జిట్ అవ్వండి. సో ఇదేంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా ఒక ట్రేడ్ లాగా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ ఇవాళ ఎలా ఉన్నాయంటే వన్ సైడ్ ఉండేటట్లేవు కాబట్టి ఈ స్టాప్ లాస్లు కూడా మెయింటైన్ చేయండి. సో ఇలా మీరు చేసుకోవటం వల్ల ఈ 5 కంపెనీలు బెస్ట్ కంపెనీస్ టెక్నికల్గా బాగున్నాయి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వస్తే బెస్ట్ అని అనుకోవాలి అంటే వాళ్ళకి తెలియదు కదా. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, ప్రాఫిట్స్ ఎంత వరకు వస్తే బెస్ట్ వాల్యూ? ఇన్వెస్ట్మెంట్లో అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఓన్ క్యాష్ అవ్వాలి అది. సో ఇప్పుడు నా అమౌంట్ నేను బారోడ్ అమౌంట్ తీసుకోకూడదు, నా ఓన్ క్యాష్ అవ్వాలి. అది ఒక 3-4 మంత్స్ నేను హోల్డ్ చేసినా కానీ నాకు దాంతో అవసరం లేని అమౌంట్ మీరు పెట్టుకోండి. అది 50,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు. ఏదైనా కానీ అప్పు చేసి కానీ లేదా క్రెడిట్ కార్డులో కానీ పర్సనల్ లోన్స్ కానీ ఈ కమిట్మెంట్స్ అన్నిటితో ఏమవుతామంటే మన మార్కెట్స్ తగ్గినప్పుడు ఇబ్బంది పడతాం అనమాట. కాబట్టి మీరు మీ ఓన్ క్యాష్లో పెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అన్ని కంపెనీలు, ఇప్పుడు నేను 5 కంపెనీస్ ఇచ్చాను అనుకోండి, ఒకవేళ అన్నీ కొనగలమన్నా కొంత తీసుకోవచ్చు, లేదు 1-2 కంపెనీస్లో పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి దానికి ఇండివిజువల్గా ఉంటుంది. సపోజ్ నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి, ఇప్పుడు 50,000కి ఈ 5 కంపెనీలు కొనలేను, సో ఒక కంపెనీ కొనుక్కోవచ్చు. లేదు ఒక 2 లక్షలు ఉన్నాయి, 4 కంపెనీస్ అలా చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక కాన్సన్ట్రేషను కనీసం కొంచెం మినిమం నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఉంటాయి. సపోజ్ ఒక 50 షేర్లు కొనుక్కున్నాం అనుకోండి, ఒక 200 పాయింట్లు వచ్చినా ఒక 10,000 వస్తాయి. సో అలా మినిమం ఏంటంటే ఒక 50,000 తీసుకున్నా, సో డిపెండ్స్ ఒక 5% నుంచి 10% మంచి ఐడియల్గా ప్రాఫిట్ వచ్చినట్టే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి సార్, మనకి చాలా విషయాలు చెప్పారు. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మేము ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము, సార్ కాంటాక్ట్ అయ్యి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు.